ఉషాస్ హుషారు. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మనం చేసుకోబోయేది మేకోవర్. అదేం మేకోవర్ అనుకుంటున్నారేమో. మనం చేసుకోబోయేది రోజు చేసుకునే చట్నీ మేకోవర్ అంటే జస్ట్ బేసిక్ శనగపప్పు కొబ్బరి చట్నీ చేస్తున్నాము. దానికి కొన్ని యాడ్ చేసి కొంచెం టేస్టీగా కొంచెం అందంగా తయారు చేస్తున్నాం అన్నమాట. సో దానికి బేసిక్గా నేను శనగపప్పు కొబ్బరి చట్నీ చేస్తాను. దాన్ని 3 భాగాలుగా చేసి 3 డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నాను. సో రెసిపీకి వెళ్ళిపోయే ముందర ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా శనగపప్పు కొబ్బరి చట్నీ చేసుకుందాం. దానికి శనగపప్పు ఒక డబ్బా తీసుకున్నాం, ఒక అర డబ్బా పచ్చి కొబ్బరి, సాల్ట్, చింతపండు కొంచెం నానబెట్టింది, పచ్చిమిర్చి 3 to 4 అంతా కలిపి ముందు గ్రైండ్ చేసుకుందాము. నీళ్ళు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా కొంచెం బరగ్గానే ఉంటుంది. కొబ్బరి వేసాం కదా, దాన్ని వేరే గిన్నెలో తీసుకుందాం, పెద్ద బౌల్లో. కొబ్బరి చట్నీతో ముందుగా కొత్తిమీర పచ్చడి, అందులో ఒక మూడు భాగాల్లో ఒక భాగం తీసుకొని ఆ చట్నీలో మనం కొత్తిమీర 4 రెబ్బలు, కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, అంతా కలిపి మిక్సీ పట్టేసుకోవడం. అన్నీ కలిపి ఒకటేసారి మిక్సీ చేసుకోవచ్చు. శనగపప్పు కొబ్బరి అవన్నీ కలిపి ఇప్పుడు మనం సెపరేట్గా చేసుకుంటున్నాం కాబట్టి బాగా చేయాలి. దానికి తాలింపు వేస్తున్నాం. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నూనె 2 teaspoons వేసాము. ఆవాలు చిటపట్లాడిన తర్వాత చాయ్ మినపప్పు, జీలకర్ర అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత, గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ అన్నీ కలిపి ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసేసుకోవడం. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ. నెక్స్ట్ జింజర్ గార్లిక్ చట్నీ చేసుకుంటున్నాం. దానికి ఒక భాగం చట్నీ తీసుకుందాము. దానికి సరిపడాగా 1 స్పూను జింజరు, 1/2 స్పూన్ గార్లిక్ అంతా మిక్సీ బట్టి అలా వేసుకుందాం. కావాలంటే అన్నీ కలిపి ఒకటేసారి మిక్స్ చేసేసుకోవచ్చు. శనగపప్పు చట్నీ అన్నీ కలిపి నేను సెపరేట్గా చేస్తున్నాం కాబట్టి మీకు వేరేగా మిక్స్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ దాంట్లో తాలింపు వేసేసుకోవడం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ట్రై చేసి కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ చేసేసుకుందాం ఉల్లిపాయ చట్నీ. ఒక 1/2 కప్పు శనగపప్పు కొబ్బరి చట్నీకి ఒక చిన్న ఉల్లిపాయ, 2 teaspoons కారం అంతా కలుపుకొని మిక్సీ పట్టేసుకొని చట్నీలో కలిపేసుకోవడం. ఇది ఎప్పుడు చేసినా ఉల్లిపాయ కారం సెపరేట్గా మిక్సీ చేయాల్సి వస్తుంది. ఇది దోశల మీద వేసుకున్నా, దోశలతో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ కంటే దోశల్లో బాగుంటుంది. దీనికి మళ్ళీ పైన తాలింపు వేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉల్లిపాయ చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.